రియాల్టర్ అనుమానాస్పద మృతి నకిలీ స్టాంపు పేపర్లతో తప్పుడు వీలునామా సృష్టించిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ దంపతుల కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజను బెంగళూరులో అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన రియాల్టర్ కె రఘునాథ్ 2019 మే నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన భర్త మరణానికి డీకే శ్రీనివాస్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కారణమని రఘునాథ్ భార్య మంజుల ఫిర్యాదు చేశారు. 2022లో కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు కల్పజతో పాటు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరికి సహకరించిన డీఎస్పీ మోహన్ ని కూడా అరెస్ట్ చేసింది సిబిఐ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, చిత్తూరు మాజీ ఎంపీ ఏదైతే దివంగత నేత డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు డిఏ శ్రీనివాస్ తో పాటు ఆయన కుమార్తె డిఏ కల్పజను కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు బెంగళూరులో ప్రముఖ వైదేహి హాస్పిటల్ రన్ చేస్తా ఉన్నారు. ప్రముఖ వ్యాపారాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన హాస్పిటల్లో పనిచేసేటువంటి మేనేజర్ గా పనిచేసినటువంటి ఈ యొక్క రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో 2019 మే 4న చనిపోవడం జరిగింది. ఈ యొక్క బినామీ ఆస్తులు అతని పేరుతో ఉన్న నేపథ్యంలోనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇటువైపు మేనేజర్ గా వైద్య హాస్పిటల్ లో పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి అనుకోకుండా అనుమానాస్పద స్థితిలో రఘునాథ్ చనిపోవడంతో ఆయన భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యొక్క అతనికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఫేక్ రిజిస్ట్రేషన్ నకిలీ స్టాంప్స్ ఉపయోగించడం, ఫేక్ సంతకాలను పెట్టి అతని ఆస్తులన్నింటినీ కూడా ఇతని వైపు శ్రీనివాస్ ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో కల్పజ, మన దివంగత నేత డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు కూతురు వారి చేతితో రాయించుకున్నారని చెప్పేసి బలవంతంగా చేశారని చెప్పి ఈ యొక్క అంశానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణలో ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలోనే నిన్న డిఎస్ శ్రీనివాస్ తో పాటు కల్పజను కూడా అరెస్ట్ చేశారు. వారికి సహకరించినటువంటి ఒక డిఎస్పీ మోహన్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతిలో డిఎస్పీగా పనిచేసినటువంటి మునురామయ్య సన్నిహిత బంధువు ఈయన ఎవరైతే రఘునాథ్ గా గుర్తించడం జరిగింది. గతంలో వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలన్నీ కూడా పోలీసు విచారణతో పాటు సిబిఐ విచారణ ముందు కూడా వీరంతా హాజరవడం. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.